తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని మాయ చేసే విధంగా, రైతాంగాన్ని మోసపుచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి మంత్రులు, వారి యొక్క తాబేదారులుగా ఉన్న కొన్ని డబ్బాలు వారు మొత్తం ఇష్టం వచ్చినట్టు గత ప్రభుత్వం ఏదో చేయలేదన్నట్టు తాము మాత్రమే చేసినట్లు మొత్తం ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ గోబెల్స్ బతికుంటే తానే సిగ్గుతో చచ్చిపోయే విధంగా ఉన్నాడు, చచ్చిపోయేవాడు. వీళ్ళ ప్రచారం చూసినట్లయితే వాళ్ళు చేసేది చేసుకోకుండా గత ప్రభుత్వం ఏం చేయలేదన్నట్టుగా గత ప్రభుత్వం మీద కూడా రాళ్ళేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, అవాస్తవాలు చెప్తున్నారు, వక్రీకరణ చేస్తున్నారు. వాళ్ళు రుణమాఫీ చేస్తాము, 2 లక్షలు చేస్తాము, ఒకే దఫా చేస్తాము, డిసెంబర్ 9న చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక సభల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వాళ్ళ నాయక గణ్యం మొత్తం కూడా చెప్పిండ్రు. కేసీఆర్ ఒకవేళ చేసింది ఉన్నట్లయితే తీసుకోండి, మళ్ళా తీసుకోండి, రుణం మేము ఇస్తామని చెప్పాను. డిసెంబర్ 9 పోయింది, వాళ్ళు చేస్తామన్న 2 లక్షలు ఇయ్యలే, అనేక ఆంక్షలు విధించారు. 20